అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సి విద్యా దృక్పథాలు ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011కి సంబంధించి ఆ 2 టాపిక్స్‌కి సంబంధించి బిట్స్ చూద్దామండి. ఆల్రెడీ మీరు ఈ టాపిక్ చదివే ఉంటారు. సో, ఈ టెస్ట్ అటెంప్ట్ చేయడం ద్వారా ఆ టాపిక్స్ ఎంతవరకు మీరు నేర్చుకున్నారు, ఎంతవరకు అటెంప్ట్ చేయగలరన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. యాక్చువల్‌గా దీన్ని 2 వీడియోస్ కింద చేస్తున్నాము. ఒక 30 బిట్స్ టెస్ట్ 1, అలాగే ఇంకొక 30 బిట్స్ టెస్ట్ 2 కింద 2 వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వీడియో. సో, వీడియోని అందరూ పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు క్వెషన్ నెంబర్ 1 చూడండి. గనుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆప్షన్స్ 1947, 1948, 1933, 1952. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 1952. క్వశ్చన్ నెంబర్ 2. బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది? ఆప్షన్స్ 2003, 1986, 2005, 2006. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 2005. క్వశ్చన్ నెంబర్ 3. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ 2004, 2005, 2006, 2007. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 2007. క్వశ్చన్ నెంబర్ 4. ఐరాస ఐక్యరాజ్య సమితి ముసాయిదా ప్రకారం బాలలుగా గుర్తించబడు వారి అభిప్రాయం. ఆప్షన్స్ 14 సంవత్సరాలలోపు, 16 సంవత్సరాలలోపు, 9 సంవత్సరాలలోపు, 18 సంవత్సరాలలోపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 18 సంవత్సరాలలోపు. క్వశ్చన్ నెంబర్ 5. 14 సంవత్సరాలలోపు బాలలను ఫ్యాక్టరీలలో, గనులలో, ఇతర ప్రమాదకరమైన పనులలో ఉంచరాదని తెలిపిన భారత రాజ్యాంగ ఆర్టికల్. ఆప్షన్స్ ఆర్టికల్ 12, ఆర్టికల్ 24, ఆర్టికల్ 17, ఆర్టికల్ 36. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఆర్టికల్ 24. క్వశ్చన్ నెంబర్ 6. బాలలకు పౌష్టికాహారం, మెరుగైన జీవనాన్ని కల్పించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ఆర్టికల్. ఆప్షన్స్ ఆర్టికల్ 42, ఆర్టికల్ 45, ఆర్టికల్ 47, ఆర్టికల్ 15. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఆర్టికల్ 47. క్వశ్చన్ నెంబర్ 7. ఆర్టీఈ చట్టం ప్రకారం బాలలు అనగా? ఆప్షన్స్ 6 నుంచి 14 సంవత్సరాలు, 0 నుండి 14 సంవత్సరాలు, 0 నుండి 18 సంవత్సరాలు, 6 నుంచి 18 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 6 నుంచి 14 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 8. పిల్లల అక్రమ రవాణా నేరం అని తెలిపే భారత రాజ్యాంగ నిబంధన. ఆప్షన్స్ 11, 24, 23, 20. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 23. క్వశ్చన్ నెంబర్ 9. సిఆర్సిలో భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది? ఆప్షన్స్ 1989, 1990,
1991, 1992. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1992. క్వశ్చన్ నెంబర్ 10. మోటారు రవాణా కార్మిక చట్టం ఎప్పుడు ఏర్పాటు అయింది? ఆప్షన్స్ 1961, 1952, 1982, 1964. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1961. క్వశ్చన్ నెంబర్ 11. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆప్షన్ చూడండి. భాషా పండితులకు మాత్రమే భాషా నైపుణ్యాలు అలవడాలి, ఇంగ్లీష్ బోధన మాధ్యమంగా ఉండాలి, గిరిజన భాషలను కూడా మాతృభాషగా గుర్తించాలి, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గిరిజన భాషలను కూడా మాతృభాషగా గుర్తించాలి. క్వశ్చన్ నెంబర్ 12. పాఠశాల కనీస సౌకర్యాలను గూర్చి తెలిపిన ఎన్సిఎఫ్లోని అధ్యాయం. ఆప్షన్స్ 1, 2, 3, 4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 4. క్వశ్చన్ నెంబర్ 13. జాతీయ ప్రణాళికా చట్టం రూపొందించింది. ఆప్షన్స్ ఎన్సిఈఆర్టీ, సిబిఎస్ఈ, ఆర్ఐఈ, సిఐఎఫ్ఈఎల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్సిఈఆర్టీ. క్వశ్చన్ నెంబర్ 14. నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం ఒక ఆప్షన్స్ శాస్త్రీయ వైకల్యం, జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, అనుకరణ ప్రక్రియ, పునఃస్మరణ ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 15. జాతీయ ప్రణాళికా చట్టం విద్యా ప్రణాళిక నినాదం. ఆప్షన్స్ లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై ఎర్నింగ్, లెర్నింగ్ విత్ బర్డెన్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లెర్నింగ్ వితౌట్ బర్డెన్. క్వశ్చన్ నెంబర్ 16. ఎన్సిఎఫ్ 2005లో పౌరశాస్త్రాన్ని ఈ రకంగా రూపొందించాలని తెలుపబడింది. ఆప్షన్స్ సాంఘిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, మానవ శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రాజనీతి శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 17. ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు. ఆప్షన్స్ యూనిసెఫ్, ఎన్సిఈఆర్టీ, యునెస్కో, సిసిఆర్టీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 యునెస్కో. క్వశ్చన్ నెంబర్ 18. ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి డాష్ ఉత్ప్రేరకంగా పనిచేయాలి. ఆప్షన్స్ కఠిన పర్యవేక్షణ, వృత్యంతర విద్య, పాఠ్యపుస్తకం, ప్రధాన ఉపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వృత్యంతర విద్య. క్వశ్చన్ నెంబర్ 19. ఎన్సిఎఫ్ 2005లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది. ఆప్షన్స్ దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య, ప్రాంతీయతత్వం, పరీక్షలు సరళీకృతం, నమోదు నిలకడ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య. క్వశ్చన్ నెంబర్ 20.
ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కానిది. ఆప్షన్స్: విద్యా ప్రణాళిక సంస్కరణలో వ్యవస్థీకృత మార్పు తేవడం, అందరు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించుట, ప్రయోగ నిర్వహణలను తగ్గించడం, బహుళ లక్షణాలు గల సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయుట. ఆప్షన్ నెంబర్ 3 ప్రయోగ నిర్వహణలను తగ్గించడం కరెక్ట్ అవుతుంది అనమాట. ఇదొకటే ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కానిది. క్వశ్చన్ నెంబర్ 21. ఈ క్రింది అంశాలలో ఎన్సిఎఫ్ అధ్యాయాల విషయాల్లో తప్పుగా జతపరిచినది. ఆప్షన్స్: అధ్యాయం 3 దృక్పథం, అధ్యాయం 2 అభ్యసనం జ్ఞానం, అధ్యాయం 4 పాఠశాల తరగతి వాతావరణం, అధ్యాయం 5 సంస్థాగత ప్రణాళికలు. ఇక్కడ తప్పుగా జతపరిచింది ఏంటంటే అధ్యాయం 3 దృక్పథం. క్వశ్చన్ నెంబర్ 22. ఎన్సిఎఫ్లోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గూర్చి చర్చించినది? ఆప్షన్స్: 2, 5, 4, 3. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 5. క్వశ్చన్ నెంబర్ 23. పరీక్షల్లో విజయాలను పెంపొందించి ఒత్తిడి తగ్గించుటకు ఎన్సిఎఫ్ సూచన కానిది. ఆప్షన్స్: పరీక్షల రద్దు, స్వల్పకాలిక పరీక్షల ఏర్పాటు, సరళత గల సమయావధి గల పరీక్షలను అనుమతించడం, ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఒక ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పరీక్షల రద్దు. క్వశ్చన్ నెంబర్ 24. మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిణామాలనేవి పొంతనలేని కోణాలని అభివర్ణించిన వారు. ఆప్షన్స్: ఎస్పాల్, వెంకటరాఘవన్, అబ్దుల్ కలాం, జేపీ నాయక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జేపీ నాయక్. క్వశ్చన్ నెంబర్ 25. జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వీటికి అవకాశం కల్పించాలి. ఆప్షన్స్: ప్రశ్నలకు, చర్చలకు, కఠినమైన క్రమశిక్షణ, సంక్లిష్ట పరీక్షా విధానాలు, ఆంగ్ల బోధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశ్నలకు, చర్చలకు. క్వశ్చన్ నెంబర్ 26. అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన ఎన్సిఎఫ్ అధ్యాయం. ఆప్షన్స్: 1, 2, 3, 4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2. క్వశ్చన్ నెంబర్ 27. భాషా నైపుణ్యాలను గురించి, విద్యా లక్ష్యాలను గురించి పేర్కొన్న ఎన్సిఎఫ్ అధ్యాయం. ఆప్షన్స్: 1, 2, 3, 4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 3. క్వశ్చన్ నెంబర్ 28. గణితీకరణం అనగా ఇది కాదు. ఆప్షన్స్: తార్కికంగా ఆలోచించడం, అమూర్త భావన అన్వయం అనేది ప్రధానంగా ఉండడం, అధిక హోంవర్క్ ఇవ్వడం, గణిత సమస్యల పరిష్కార శక్తి పెంపొందించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అధిక హోంవర్క్ ఇవ్వడం.
క్వశ్చన్ నెంబర్ 29. ప్రీ ప్రైమరీకి అర్హులు. ఆప్షన్స్ 2 నుండి 6 సంవత్సరాలు, 3 నుండి 6 సంవత్సరాలు, 3 నుంచి 7 సంవత్సరాలు, 3 నుండి 4 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 3 నుండి 6 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 30, లాస్ట్ క్వశ్చన్. వృత్తి విద్య ప్రధానాంశం. వృత్తి విద్య ప్రధానాంశం. ఆప్షన్స్ మత బోధన, ప్రకృతి బోధన, వృత్తి పట్ల అవగాహన, పని చేయించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వృత్తి పట్ల అవగాహన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎన్ని బిట్స్ అయితే కరెక్ట్గా ఆన్సర్ తెలుసో ఆ నెంబర్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.